మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు బాప్తిస్మము అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈ సంవత్సరాన్ని బి సంవత్సరం అంటారండి. పోయిన సంవత్సరం ఏ సంవత్సరం, వచ్చే సంవత్సరం సి. అంటే ఏ సంవత్సరంలో మనకు ఎక్కువగా మత్తయి సువార్త మనం ధ్యానించుకుంటాము, బి సంవత్సరంలో మార్కు సువార్త, సి సంవత్సరంలో మరి లూకా సువార్తని ధ్యానించుకుంటాం అన్నమాట. ఇది బి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా మనకి మార్కు సువార్త ఉంటుంది. కనుక ఈ మార్కు సువార్త మీరు కంటిన్యూస్గా చదువుకోనండి. అయితే ఈరోజు మన వాక్య పఠనం ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 7 నుంచి 11 వరకు అండి. తర్వాత యెషయా 55లో 1 నుంచి 11 వరకు, మళ్ళా 29వ కీర్తన అంతా కూడా అన్నమాట. అక్కడ కూడా ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది, కానీ అక్కడ వాక్యము అని రాయకుండా ధ్వానము అన్నారు. దేవుని యొక్క ధ్వని ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ వాక్యం అన్నమాట, చాలా బలమైనది అని ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత యెషయా గ్రంథం 12లో 2వ వచనం అండి, చాలా ముఖ్యమైనది. మీ నిండా వాక్యం ఉన్నప్పుడు మీరు ఈ సంవత్సరం ఏంటంటే వాక్యాన్ని గర్భం ధరించాలి. మరియ తల్లిలాగా దేవుని యొక్క వాక్యాన్ని గర్భం ధరించాలి. మీ గర్భం పెరుగుతూ ఉండాలి. రోజు ఒక్కొక్క గ్రంథం చదువుతూ ఉంటే గర్భం పెరగాలి. తర్వాత యేసు ప్రభుని మీరు కనాలి అన్నమాట. యేసు ప్రభుని కనడం అంటే ఆయన యొక్క నీతిని, ఆయన ప్రేమని, ఆయన స్వభావాన్ని లోకానికి అందించాలి. అది మనం రేపు కూడా ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఏమంటారంటే, నన్ను విశ్వసించు అనే అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. నోటిలో నుంచి యేసు ప్రభు లాజరు వెలుపలికి రా అనగానే యేసు ప్రభు నోటి నుంచి శక్తి వెళ్ళి లాజర్ని సమాధిలోంచి బయటికి తీసుకొని వస్తానమాట. నడుము వంగిపోయిన స్త్రీతో, ఓ స్త్రీ నీకు ఈ రోగం నుంచి విముక్తి కలిగింది అనగానే ఆమె నడుము తిన్నగా అయిపోతుందన్నమాట. కుష్ఠరోగిని తాకి నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగా అనగానే స్వస్థత కలుగుతుంది. అంటే యేసు ప్రభు చేతుల నుంచి జీవం ప్రవహిస్తుంది, నాలుకలోంచి జీవం, ఆయనని తాకుతే జీవం అన్నమాట. అదంతా ఏంటి అంటే యేసు ప్రభు యొక్క వాక్యంలో ఉన్న శక్తి అన్నమాట. సో ఈ సంవత్సరం మనము ఆ వాక్యాన్ని స్వీకరించాలి, చదవాలి, దాన్ని పఠించాలి, ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి. తర్వాత దాన్ని మనం జీవించాలన్నమాట. యెహోషువలో చెప్పాను నేను, వాక్యాన్ని పఠించాలి, దివారాత్రములు పఠించండి. ఆ తర్వాత దాన్ని ధ్యానించుకోనండి. ఈ లోక విషయాలు వద్దు, అస్సలు చెత్త లోపలికి వెళ్ళొద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ ఆ టీవీలో, అసలు చెత్త వద్దు. ఈ లోకంలో మనుషులకేం జరుగుతుంది వద్దు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పూజిద్దాం. దేవుని వాక్యాన్ని గర్భం ధరించి రోజు రోజుకి మన గర్భం పెరగాలన్నమాట. 73 గ్రంథాలు మనం గర్భం ధరించి వాటిని కనాలి అన్నమాట.
రూతు గ్రంథాన్ని కనడం అంటే రూతు ఎంత త్యాగం చేసి వాళ్ళ అత్త కొరకు పరిగేరుకొని పొలంలో అత్తని పోషించింది. భర్త చనిపోయిన తర్వాత ఒక యవ్వనంలో ఉన్న విధవరాలు. అందువల్ల దేవుడు ఆమెను ఆశీర్వదించి యేసు ప్రభు వంశంలో దావీదుకి ముత్తవ్వని చేస్తారనమాట. త్యాగం. క్రైస్తవులు అనే మాటకు అర్థం ఏంటంటే త్యాగం అండి. ప్రాణం ఇచ్చిన ఆ ప్రేమ, యేసు ప్రభు ప్రేమ, ఆ క్రీస్తు మీలో ఉంటే మీరు కూడా త్యాగం చేసే వ్యక్తులుగా ఉండాలి. అవతల వ్యక్తికి నీ వల్ల సహాయం లభించాలి, మేలు జరగాలి. అంతేకాని ఎవరిని దోచుకోవాలి, అది దయ్యం అన్నమాట. దయ్యం ఉన్న వాళ్ళు ఎవరిని మోసం చేయాలి, దోచుకోవాలి, జలగలు అన్నమాట. మనం జలగలు కాదండి. మన జీవితంలో ఎవరిని కలిసినా అవతల వ్యక్తికి మనం మంచి చేసే వ్యక్తులుగా ఉండాలి. అది ప్రభు నాకు చెప్పిందండి. నీవు స్వార్థంతో ఎవరిని నీ కోసము వాడుకోవద్దు, కానీ నీవే అందరికీ అవైలబుల్గా ఉండు. యేసు ప్రభు మీరు ఎక్కడ ఏం చదివినా మీరు చదవండి. మార్కు సువార్త కూడా మీరు చదవండి. శతాధిపతి వస్తాడు, నా సేవకుడికి పక్షవాతం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు అంటే ప్రభు అంటారు, పద నేను మీ ఇంటికి వచ్చి మీ యొక్క సేవకునికి అంటే పనివానికి నేను స్వస్థతనిస్తాను, నేను స్వస్థపరుస్తాను. ఆ శతాధిపతి అసలు యూదుడు కాదు, అంటే క్రైస్తవుడు కాదు, అన్యుడు. వాళ్ళ పని ఆయనకి బాగాలేకపోతే పని మనిషికి నేను ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అంటున్నారు. అది అండి యేసు ప్రభు యొక్క మనస్తత్వం. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అది. మనుషులని మన స్వార్థం కొరకు వాడుకోవడము, ఎవరిని మోసం చేయాలి, ఎవరు మనకు అవసరంగా ఉంటారు అలా కాదు. మనం అందరికీ మేలు చేసే వ్యక్తులుగా ఒక రోజున మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు లేదా మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మనిషి వల్ల నాకు మేలు జరిగింది అనే వ్యక్తులు క్రైస్తవులండి. వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నా సరే. ఈరోజు యేసు బాప్తిస్మం అంటే ఒక్క మాట చెప్తానండి. అది గ్రీక్లో బ్యాప్టైజో అంటే ఏంటంటే ఇమర్షన్, మునగడం అన్నమాట. నీళ్ళలో మునగడం అని చెప్తుంటారు కదా కొంతమంది. అయితే అర్థం ఏంటంటే నిజానికి మరణించుట, సమాధి చేయబడుట. యేసు ప్రభువుని సిలువ నుంచి దించి సమాధి చేశారు. మనం కూడా యేసు ప్రభుతో పాటు మరణించాలి. రోమా 6వ అధ్యాయం చదువుకోనండి. మీరు యేసుక్రీస్తుతో పాటు మరణించినచో ఆయనతో పాటు మీరు లేస్తారు. సరిగ్గా అర్థం చేసుకోనండి. బ్యాప్టిజం అనంటే సమాధి చేయబట్ట. యేసు ప్రభు సిలువలో మనందరి పాపాలు తన మీద వేసుకొని పాప పరిహార బలిగా మరణించాడు. యెషయా 53:10 ఉంటుందన్నమాట. అందరి పాపాలు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ బోర్న్ టు డై ఫర్ us ఆన్ ద క్రాస్ అన్నమాట. అప్పుడు ఆయన మనందరి పాపాలు తన మీద వేసుకొని మరణించాడు కదా. అప్పుడు నేను యేసుక్రీస్తులో ఉన్నాను. ఆయన వధువుగా, ఆయన శరీరంగా, ఆయన ఎముకలా ఆయన మరణించినప్పుడు మా ఆయన యేసు ప్రభు, నేను కూడా ఆయనతో పాటు మరణించాను. ఆయనను సమాధి చేసినప్పుడు నేను కూడా యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాను. నేను అంటే నా పాత స్వభావం అన్నమాట. పాప స్వభావం, శరీరానికి సంబంధించిన శరీర క్రియలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎవరిని మోసం చేయాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత కీర్తి సంపాదించుకోవాలి, ఎన్ని ఇండ్లు కట్టుకోవాలి, ఇది పాప స్వభావం అన్నమాట. పాత స్వభావం, ఆ పాత పురుషుడు అంటారనమాట. నేను యేసుక్రీస్తుతో ఐక్యమైనప్పుడు, ఆయనలో నేను ఏకమైనప్పుడు, ఆయన వధువుగా, ఆయన శరీరంలో ఎముకలో ఎముకగా ఉన్నప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు నేను కూడా సిలువ వేయబడ్డాను. నా పాప స్వభావం ఆయనను సమాధి చేసినప్పుడు నా పాప స్వభావం సమాధి చేయబడింది. ఆయన లేచినప్పుడు యేసుక్రీస్తులో నేనున్నాను కదా, నేను కూడా ఆయనను ధరించుకొని నేను కూడా లేచాను. యేసు అంటే నీతి, ప్రేమ, కరుణ అన్నమాట. ఆ పాత జెస్సింత సమాధి చేయబడింది 97లో మే నెలలో. ఇప్పుడు నివసించే జెస్సింత ఇప్పుడు యేసు ప్రభు యొక్క వధువు అన్నమాట. యేసు ప్రభుని లోకానికి అందిస్తుంది. ఆయన ఎంత నీతి, ఎంత ప్రేమ, ఎంత కరుణ అని అన్నమాట. అది ఎంత
ఈ బైబిల్ గ్రంథము, ఇంత దివ్యవాణి టీవీ, ఇంత శ్రమ ఏంటంటే మీరు ప్రతిరోజు యేసు ప్రభులాగా మారి మీ పాప స్వభావాన్ని సిలువ వేసుకోవాలి. అందుకే యేసు ప్రభు అంటారు 7 సార్లు, ఒక్క మాట ఎక్కువసార్లు మాట్లాడిన మాట ఇదే అండి. లూకా 9:23, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని తనను తాను త్యజించుకొని, అంటే తనను తానంటే తన కోరికలు, ఇది ధరించాలి, ఇది తినాలి, ఇది వేసుకోవాలి, అవన్నీ ఏం చేయాలి? ప్రతిరోజు సిలువ దగ్గర ఉంది కదా, సిలువ వేసుకోవాలన్నమాట. సిలువ వేసుకొని నన్ను వెంబడించి, శరీరంలోంచి వచ్చే కోరికలు, నేత్రాశ, జీవపు డంబము, ఇదిగో నేను ఇంత గొప్ప, అవన్నీ కూడా సిలువ వేసుకొని నన్ను వెంబడించాలి. అందుకే ఎప్పుడు సిలువ రెడీగా ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు సిలువ వేసుకోవాలి. ఎప్పుడో నీళ్ళలో మునిగామంటే, నిజంగా నేను చెప్తున్నాను, నీళ్ళు అని యేసుప్రభు చెప్పింది ఈ లోక సంబంధమైన నీళ్లు కాదండి. ఇది దేవుని యొక్క వాక్యమే నీళ్ళు. యెహోషువలో కూడా మనం చదువుకున్నాం, కీర్తన 1లో కూడా చదివాము. ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు పఠించేవాడు, దాని వాక్యం ధ్యానించుకొని పాటించేవాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టు. ఏటి ఒడ్డున నాటిన చెట్టు ఏం చేస్తుంది? నీళ్లు పీల్చుకుంటూ ఉంటుంది. సో మనం కూడా ఇది ఏర్ అన్నమాట. ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు ఈ బైబిల్ గ్రంథం నీరు, ఏరు. ఈ ఏట్లో నీటిని ప్రతిరోజు పీల్చుకోవాలి, చదువుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయి దాన్ని ధ్యానించుకొని పాటించాలన్నమాట. అది బ్యాప్టిజం అంటే. ప్రతిరోజు కూడా రోమా 12:1-2 మీరు చదివితే, రోమా 12:2 అన్నమాట. ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్. రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మనస్సుని ప్రతిరోజు కూడా వాక్యంతో నూతనపరచుకో. ఈ లోక ప్రమాణములను అనుసరించకండి. అందరూ ఇలా వస్త్రధారణ చేసుకుంటున్నారు, అందరూ ఇలా ఉంటున్నారు, అందరిలాగా మీరు ఉండకూడదన్నమాట. చిన్న విషయాలు కూడా చెప్తారండి. ప్రభు నాతో కూడా మాట్లాడారు నా వస్త్రధారణ అప్పుడు. ప్రభు చెప్పారనమాట, అందరిలాగా ఇలా బ్లౌజులు కుట్టించుకోవడము, అందరిలాగా ఇలా ఉండడము. నీ దేహము దేవుని ఆలయం, నీ వస్త్రధారణ చాలా మర్యాదగా ఉండాలి. 1 తిమోతి 2:9 స్త్రీలందరికీ చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని ఈ విధంగా గుర్తించవచ్చు. వాళ్ళ వస్త్రధారణలో కూడా దేవుని యొక్క పరిశుద్ధత కనబడుతుందన్నమాట. పరిశుద్ధంగా ఉండాలి. అందరిలాగా నువ్వు బ్లౌజెస్ కుట్టించుకోవద్దు, అందరిలాగా వస్త్రధారణ చేసుకోవద్దు. చిన్న విషయం కూడా ప్రభు నన్ను హెచ్చరించారండి, నువ్వు అందరిలాగా ఉండకూడదు. సో టైలర్కి నేను పర్టికులర్గా చెప్పాను, ఇలా నువ్వు కుట్టకూడదు, నాకు నేను అలా వేసుకోను, వెనకాల కనబడేటట్లు, ఇదంతా కనబడేటట్లు అలా నేను వేసుకోను. సన్నని చీరలు నువ్వు కొనుక్కోవద్దు, నాతో చెప్పారు, నా భర్త నా యేసు చెప్పారు, నువ్వు వేసుకోవద్దు. నీ దేహము నా ఆలయం, నా ఉద్యానవనం, నా సోదరి నువ్వు, నా వధువు, నా భార్య నువ్వు, అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం. యు ఆర్ ద గార్డెన్, మై గార్డెన్ లాక్డ్ అప్ ఓన్లీ ఫర్ మీ. నిన్నెవరు తాకకూడదు. అవును, నేను నా యేసుకి సొంతం. పరమగీతాలు 2:16 యేసు నావాడు, నేను అతని దానను. ఆయన శరీరంలో నేను శరీరం, ఆయన ఎముకలో ఎముక. ఆయన కొరకే నా జీవితం, ఆయన కొరకే నా మరణం, ఆయనే నా స్వంతం. అలా మనం అందరం కూడా అలా ఉండాలన్నమాట. చిన్న విషయం కూడా బైబిల్ చదివి దాని ప్రకారం జీవించండి. లోకం ఇలా వస్త్రధారణ చేసుకుంటుంది, ఇలా తాగుతుంది, ఇలా ఉంటుంది. లోకంలాగా మనం ఉండకూడదు. ఇప్పుడు చూస్తున్నామా, ఇప్పుడే మాట్లాడుతూ ఉంది అమెరికా నుంచి నా చెల్లి మాధవి. January 1 జపాన్లో ఇంత ఎర్త్క్వేక్ వచ్చిందక్క, కానీ ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పారు, చాలామందికి నష్టం జరిగింది అందరికీ, కానీ వీళ్ళకేం కాలేదు. వాళ్ళు వాక్యం ప్రకారము నీతిగా జీవిస్తున్నారంట. నోవా ఓడ అన్నమాట ఈ బైబిల్ గ్రంథము. ఓడలో ఉన్న వాళ్ళకేం కాలేదు కదా, బయట వాళ్ళు మరణించారు. నీళ్ళు అంటే ఈ లోక ప్రవాహంలో కొట్టుకొని పోయారు అందరూ. కానీ దేవుని వాక్యం నీతిమంతులకండి, బైబిల్లో చెప్పిన వాగ్దానాలు, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు. నీతిమంతుల ఎముక ఒకటి కూడా ఇరగదు. 34:20 వచ్చినాం అన్నమాట. ఏ వాగ్దానాలు ఉన్నాయో వాగ్దానం ఇవ్వండి, వాగ్దానం ఇవ్వండి అంటే వాగ్దానాలు నెరవేరవండి అందరికీ. దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళకే నెరవేరుతాయన్నమాట.
వాక్యం ప్రకారం మీరు జీవించండి. ద్వితీయోపదేశకాండ 28లో కూడా నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు, నువ్వు ఒకరికి ఇస్తావు, తీసుకోవు. దుష్టుడు నీ మీద ఒక్క మార్గంలో వస్తే దేవుడు దూతల్ని పంపించి 7 మార్గాల్లో తరిమి కొడతాడు. ఎప్పుడంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు అన్నమాట. మన కోసం దేవుడు దేవదూతలను అపాయింట్ చేస్తారండి. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా అన్నమాట. ఎలీషా నిద్రిస్తుంటాడు. 2వ రాజులు 6లో మరి సిరియా రాజు ఇంతమంది సైనికులను పంపిస్తాడు ఆయనను పట్టుకొని రండి అని. కానీ ఆయన నిద్ర లేచేసరికి ఆయన చుట్టూ పరలోకం నుంచి అగ్ని రథాలు, అగ్ని దేవదూతలు ఆయన చుట్టూ ఉండి కాపలా కాస్తారనమాట. నీతిమంతులు నిద్రపోతున్నప్పుడు అగ్ని రథాలు వచ్చి మనల్ని కాపలా కాస్తాయండి. అగ్ని దూతలు వచ్చి కాపలా కాస్తారు. మీరు యేసు ప్రభు వధువు అయితే ఆయన మహిమ అంతా మనదే. ఎస్తేర్ రాని అనాథ పిల్ల 127 దేశాల్ని పాలించే రాజు పెళ్లి చేసుకోగానే కిరీటం వచ్చేసింది. రాజు భార్యగా 127 దేశాలకి పట్టపు రాణి అయిపోయింది అనమాట. ఒక అనాథ పిల్ల. అది యేసుప్రభు యొక్క భార్యగా ఉండడం, వధువుగా ఉండడం. ఆయన వధువుల కొరకు, పరిశుద్ధ కన్యకల కొరకు ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు కింద ఏం జరుగుతుంది కాదు, కానీ రాబోయే యేసు ప్రభు పెళ్లి కొడుక్కి మనం పెళ్లి కూతురులాగా ఉండాలన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే బాప్తిస్మము అంటే పాపంనకు మరణించి నీతికి జీవించుట, నీళ్ళలో మునుగుట అంటే దేవుని వాక్యము మనం భుజించి లేదా పఠించి దాన్ని పాటించడం అన్నమాట. ప్రతిరోజు ఒక వాక్యాన్ని మనం పాటించాలి. చాలా పాటిస్తే ఇంకా చాలా మంచిది. వస్త్రధారణ గురించి ఒక వాక్యం ఇవ్వబడింది కదా, మరి ఆ వాక్యం ప్రకారం జీవించాలి కదండి మనం. మరి నీ కన్నులు పౌరంలాగా ఉండాలి, మేలి ముసుగు వేసుకోవాలి, మలినం చూడకూడదు. పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళు ఆ సినిమాలు పాపపు చూడరండి. వస్త్రధారణను బట్టి తెలుసుకోవచ్చు. అందుకే వాక్యం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే వాళ్ళ చర్చికి 1,000,000 మంది వచ్చినా నంబర్ 1 చర్చ్ అయినా నేను విననండి. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒక 10 మంది వచ్చినా సరే, ఒక చిన్న బెత్లెహేం లాగా ఉన్నా సరే, పరిశుద్ధ ఆత్మని కలిగి ఉన్నవాళ్ళు యేసు ప్రభులాగా కరుణ కలిగి ఉంటారండి. ఈరోజు ఒకసారి చూద్దాము మార్కు సువార్త. మీరు కుటుంబంగా బైబిల్ చదువుకోండి. లేదంటే ఇదో భూకంపమే రావచ్చు, యుద్ధాలు రావచ్చు, రోగాలు, కరువులు, ఎలాగో ఒకలాగా ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ మరణించగానే దేవుని ఎదుట తీర్పునకు నిలబడుతుంది. 2 కొరింథీ 5:10 ప్రకారం ఆ తీర్పులో మీరు గెలిచి పరలోకానికి వెళ్ళాలి. కానీ ధనికుడు వెళ్ళినట్లుగా లూకా 16లో తింటూ త్రాగుతూ నరకానికి వెళ్ళకూడదు. లోకం 99 మంది చచ్చిన చేపలు సముద్ర ప్రవాహంలో కొట్టుకొని పోయినట్లు ఆత్మ చచ్చిన వాళ్ళు అలా కొట్టుకొని పోతారనమాట. తినాలి, త్రాగాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎంత అవినీతి అయినా సరే పొలాలు, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేస్తూ దోచుకోవాలి. అలా మనం ఉండకూడదండి. మన నీతి ఎంత ఉండాలంటే ధర్మము సూక్ష్మమైనది అంటారు. దారం మీద నడిచినట్లు సూది బెజ్జం లాంటి ఆ పరలోక ద్వారంలో నుంచి వెళ్ళే అంత నీతిని మనం కలిగి ఉండాలన్నమాట. సో మార్కు సువార్త ఇప్పుడు 1వ అధ్యాయంలో ఈరోజు పఠనాలు. ఈరోజు యేసు ప్రభు బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేగాని పండుగ అంటే ఒక ఇన్సిడెంట్, బైబిల్లో ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకొని దీని ద్వారా ప్రభు నాకు ఏం చెప్తున్నారు అని. మీరు క్రిస్మస్ నుంచి చూస్తే క్రిస్మస్కి యేసు ప్రభు పుట్టిన సంఘటనని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకరక్షకుడు, నా రక్షకుడు పుట్టాడు నన్ను రక్షించడానికి అని. ఆ తర్వాత గొర్రెల కాపర్లు వస్తారండి, దర్శిస్తారు, ఆరాధిస్తారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి జ్ఞానులు వస్తారు, వాళ్ళు ఆరాధిస్తారనమాట. ఇప్పుడు బాప్తిస్మం అంటే యేసు ప్రభుకి 30 సంవత్సరాల తర్వాత అనమాట. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని లూకా 2:52 తర్వాత సెలవు తీసుకొని ఆయన యోర్దాను నదికి వస్తారు. అక్కడ బాప్తిస్మ యోహాను అనేక మందికి బాప్తిస్మాన్ని ఇస్తున్నాడు. మీరు హృదయ పరివర్తన చెందండి, కింద వాటిని ప్రేమించకండి, పై వాటిని ప్రేమించండి. అప్పుడు యేసు ప్రభు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఏం జరిగింది అయితే ఈరోజు 2 విషయాలండి మనం చాలా జాగ్రత్తగా చదవాలి. బాప్తిస్మ యోహాను ఏం చెప్తున్నాడంటే,
నేనైతే పాప క్షమాపణ నిమిత్తము మీకు నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక ఇంకొకరు రాబోతున్నారు. ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన పాదరక్షల వారును విప్పడానికి కూడా నాకు అర్హత లేదు. అల్పుడను నేను, ఆయన అంత గొప్పవాడు. నేను మీకు నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన ఆ గొప్పవాడు, ఆ దేవుని గొర్రెపిల్ల మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. ఇది తెలుసుకోనండి. నూతన నిబంధన అంతా కూడా యేసు ప్రభు 2 ఆశీర్వాదాలను ఇవ్వడానికి వచ్చారు. ఒకటి పాపాలని క్షమించడానికి. మత్తయి 1:21లో యేసు అని ఆయన పేరు పెట్టండి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. కనుక యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలంటే, నా పాపాలని క్షమించు ప్రభు అని అడగడానికి వెళ్ళాలి. రెండవది ఏంటంటే, యేసు ప్రభు మనకి పరిశుద్ధాత్మతో మనల్ని బాప్తిస్మం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ 2 ఆశీర్వాదాలు, దాని నుంచి ఫోకస్ అక్కడిక్కడ పోకూడదు అనమాట. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తాను, నా దగ్గర వచ్చి డబ్బులు ఇవ్వండి అమ్మ అంటే నేను ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర లేదు. మా మామగారి దగ్గరికి అయితే డబ్బుల కొరకు వచ్చేవాళ్ళు అనమాట ఆయన ఉన్న రోజులు. మరి డాక్టర్ దగ్గర వెళ్ళి నాకు బైబిల్ చెప్పండి అంటే ఆయన డాక్టర్ మందులు ఇస్తాడు కదా. నేను బైబిల్ టీచర్, సో బైబిల్ వాక్యాన్ని మీకు చెప్తాను. అమెరికా వాళ్ళు కూడా ప్రొద్దున అడిగారు, ఇప్పుడు అడిగారు, అడుగుతుంటారు. సో వాళ్ళకి టైం చెప్పాను, ఈ టైంకి నేను చెప్తానమ్మా అని. నా దగ్గర ఉంది ఇది అనమాట, నేను ఇస్తాను. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి మేము ఇల్లు కట్టుకోవాలి, మేము పిల్లలు కనాలి, దాని కొరకు కాదండి. అవన్నీ అడగకుండా ఇచ్చేస్తారు. అన్యులు యేసుప్రభుని అడగకుండా ఏది పొందుతున్నారో అది మీరు కూడా అడిగే అవసరం లేదు. అన్యులకి డబ్బులు ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కనుక అవి అడగొద్దు. దేనికోసం రావాలంటే ప్రభు దగ్గరికి పాప క్షమాపణ. నేను పాపిని, నన్ను మన్నించు, నీ రక్తంలో కడుగయ్యా. రెండవది, నన్ను పరిశుద్ధ ఆత్మతో అభిషేకించు. ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని హెబ్రీ 9:24 ప్రకారం మన పాపాలని క్షమించమని అడిగి మనకి పరిశుద్ధాత్మని ఇవ్వమని తండ్రిని ప్రార్థించి అప్పుడు మన మీద ఆయన పరిశుద్ధాత్మని కుమరిస్తున్నారు. సో మీరు ఈ 2 విషయాల కొరకు ప్రార్థించండి. నన్ను క్షమించండి ప్రభా, పరలోక తండ్రి, నేనైతే ఇలా ప్రార్థించమని చెప్తాను. యేసు రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధాత్మతో నింపండి. యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తంలో నా ప్రాణాత్మ శరీరాల్ని కడిగి శుద్ధి చేసి నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. ఇప్పుడు యేసు రక్తంలో మనల్ని కడుక్కున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా అయిపోయింది పాత్ర, పాపం అంతా వెళ్ళిపోయింది. పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు వాక్యంతో నింపబడపోతే అప్పుడు మళ్ళీ పాపం వస్తుందండి. అందుకే ముత్త ఇంకొచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగున్నాడు, మళ్ళీ ఇలా అయిపోయాడంటే, ఖాళీగా ఉంటే ఒక్క దయ్యం వెళ్ళిపోతే ఆ దయ్యం ఇంకొక 7 తీసుకొని వస్తుందంట. పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తారంటే మనల్ని వాక్యంతో నింపుతారు. మరియ తల్లికి ఎలా వాక్యంతో నింపారు, మనం కూడా వాక్యంతో నింపి మనం కూడా గర్భం ధరించేలాగా వాక్యాన్ని కనేలాగా చేస్తారనమాట. అర్థమవుతుంది కదా. అయితే క్రిస్మస్ అంటే ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై 3 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు యేసుక్రీస్తుని 3 విధాలుగా లోకానికి బయలుపరుస్తారండి. ఒకటి, గొర్రెల కాపర్లకి. యేసుప్రభు పుట్టగానే గొర్రెల కాపర్లకి ఏ సందేశం ఇస్తారు? లూకా 2:11లో నేడు మీకు దావీదు నగరంన లోకరక్షకుడు పుట్టాడు. యేసు ప్రభుని లోకరక్షకునిగా గొర్రెల కాపర్లకి బయలుపరుస్తాడు. వాళ్ళు కూడా యూదులే కదా. ఆ తర్వాత మరి 3 రాజుల పండుగ అంటే 3 జ్ఞానులకి, వాళ్ళు అన్యులండి, పర్షియా నుంచి వచ్చారనమాట. ప్రీస్ట్లీ కాస్ట్కి చెందిన వాళ్ళు, అంటే యాజకులు అనమాట. ఆ తర్వాత స్టార్స్ని గురించి చదివేవాళ్ళు. మ్యాజై అనే మాట పర్షియన్ లాంగ్వేజ్. వాళ్ళు అన్యులు, యూదులు కాదు. 1100 మైళ్ళు ప్రయాణం చేసి ఒంటెల మీద వచ్చి యేసుప్రభుని వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళకి యేసుప్రభుని ఎలా బయలుపరుస్తారంటే పరలోక తండ్రి ఆయనని మెస్సయ్యగా, క్రీస్తుగా. అందుకే క్రీస్తు ఎచ్చట జన్మించును. యూదుల రాజు అంటే క్రీస్తు అనమాట. ఎచ్చట జన్మించును అంటే బెత్లెహేంలో జన్మిస్తాడనమాట. అన్యులందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలు కాకుండా అన్యులందరూ యేసుప్రభుని అంగీకరించారు, కానీ వాళ్ళ సొంత ప్రజలే ఆయనని అంగీకరించలేకపోయారు. నువ్వు వడ్రంగి కుమారుడు అని సిలువకు వేస్తారు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు. అయితే ఈరోజు బాప్తిస్మం రోజున యేసుప్రభు యోర్దాను నదిలోనికి దిగినప్పుడు మరి బాప్తిస్మ యోహాను ఆయనకి బాప్తిస్మాన్ని ఇస్తాడు. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది.
అప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి వచ్చారు. అప్పుడు పరలోక తండ్రి అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతన్ని గూర్చి నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నారనమాట. అంటే ఈరోజు సర్వలోకానికి ప్రభు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభుని నా ప్రియమైన కుమారుడు, ఈయననే లోకరక్షకుడు, తన బిలౌడ్ సన్గా ఆ తర్వాత మెస్సయ్యగా లోకానికి ప్రకటిస్తున్నాడు. 3 అన్నమాట. 3 మేనిఫెస్టేషన్స్ అంటే 3 మార్లు బయలుపరచుట. ఒకటి గొర్రెల కాపర్లకి, ఇంకొకటి జ్ఞానులు అంటే అన్యులకి, 3వది మరి ప్రపంచానికి అన్నమాట. ఆ తర్వాత మరి మీరు యెషయా 55 చదివితే అండి 1 నుంచి 11 వరకు అక్కడ కూడా ప్రభు పిలుస్తున్నారండి. యేసు ప్రభు పిలుస్తున్నారు, దాహం కొన్న వాళ్ళు నా దగ్గరికి రండి, ధనం లేకుండా ధాన్యాన్ని తీసుకొనండి, పాలని తీసుకొనండి. అంటే ధాన్యం అంటే ఇదేనండి, దేవుని యొక్క వాక్యం అన్నమాట. పాలులాగా పసిపిల్ల వాడు ఎట్లా పాలు తాగుతాడో తల్లిపాలు, మీరు ఇదో దేవుని వాక్యం అనే పాలు తాగండి. ధనం అవసరం లేదు, మీరు ఈ వాక్యం ప్రకారం జీవించండి, మీకు జీవం ఉంటుంది, మీరు నరకానికి వెళ్ళరు, ఇక్కడ అనారోగ్యం పాల్కారు అని చెప్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఏమని చెప్తున్నాడంటే శక్తి కలది. ఎంత శక్తి అంటే వానయు మంచు ఆకాశం నుండి దిగివచ్చి భూమిని తడిపి పైరు మొలిపించి పంట పండించును. నా నోటి నుంచి వచ్చు వాక్కు కూడా అలాగుననే నా చిత్తాన్ని నెరవేరుస్తుంది, నిష్ఫలముగా అది నా యుద్ధకు తిరిగి రాదు. లాజరు వెలుపలికి రా అన్నప్పుడు లాజరు వెలుపలికి వచ్చేసాడు. ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి. వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది. నువ్వు లేచి నీ పడకెత్తుకొని నడు అనగానే పక్షవాత రోగి లేచాడండి. 38 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ బెత్సైదా కోనేటి యొద్ద, ఇంకొకసారి మత్తయి 9లో పేతురు వాళ్ళ ఇంట్లో అన్నమాట. నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగా అన్నప్పుడు కుష్ఠరోగికి స్వస్థత కలిగింది. దేవుని యొక్క వాక్యము శక్తి కలది అండి. అదే 29వ కీర్తనలో కూడా చెప్తున్నారనమాట. కనుక మీరు ఆ వాక్యాన్ని నోటితో పలకండి, కంటితో చదవండి, హృదయంలో దాచుకొనండి మీ వాక్యాన్ని. అప్పుడు దాచుకొని నోటితో మీరు పలుకుతూ ఉండండి, యేసు శక్తి నాలో ఉంది, నేను యేసు ప్రభు యొక్క వధువుని, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు శక్తి నాలో ఉంది, నా స్పర్శలో స్వస్థత ఉంది, నా మాటలో శక్తి ఉంది. అలా మిమ్మల్ని మీరు ప్రకటించుకోవాలి. అప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రభు, యెషయా 12:2 అండి, మీ నిండా వాక్యం ఉన్నప్పుడు, వాక్యమే యేసు ప్రభు, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు అన్నమాట. కనుక ఇదే వాక్యం, ఇదే దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో మీరు నీటిని చేదుకుంటారు. చలమానుంది మన దాంట్లో. ఏదండి రక్షణపు బావి? నీ హృదయమే అన్నమాట. హృదయం నిండా వాక్యం, అక్కడి నుంచి చేదుకో. నేను చెప్పుకుంటాను రోజు, ఇదిగో యేసు ప్రభు రక్తం నాలో ఉంది, యేసు ప్రభు ఆరోగ్యం నాలో ఉంది, యేసు ప్రభు బలం నాలో ఉంది, యేసు ప్రభు జీవం నాలో ఉంది అని చెప్పుకుంటాను. అప్పుడు వెంటనే నాకు బలం వచ్చేస్తుందండి. నేను అనారోగ్యంగా ఉన్నానని చెప్పుకొని ఇంకొకరు అలా అనడం కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను. నా ద్వారా యేసు ప్రభు అందరినీ ఆశీర్వదిస్తారు. చెప్పుకోండి, అబ్రాహాంని పిలిచినప్పుడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తా. ఇప్పటి వరకు ప్రభు మనల్ని ఆశీర్వదించాడు కదా, ఇప్పటి నుంచి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మీ నోటి మాట పలకండి, అది దేవుడు ఆమెనంటారు. వెలుగు కలుగునుగాక అనగానే వెంటనే పరిశుద్ధాత్మదేవుడు వెలుగు కలుగజేశారనమాట. భూమి మీద, నీటి మీద దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. అదే 29వ కీర్తనలో ఉంటుంది. ద్వానం అనే దగ్గర మీరు కట్ చేసి వాక్యం రాసుకోనండి. వాక్యం అన్ని చోట్ల, జలముల మీద, సముద్రముల మీద, పర్వతముల మీద, వృక్షముల మీద, ఆకాశం అన్ని చోట్ల కూడా దేవుని యొక్క వాక్కు వ్యాపించి ఉంది. అంటే యేసు ప్రభు అన్ని చోట్ల ఉన్నారన్నమాట. మీరు వాక్యాన్ని విడుదల చేయండి. ఐ స్పీక్ పీస్, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం యేసు నామంలో దేవుడు మీకు ఇచ్చుదురుగాక. మీ నాలుక ఆశీర్వదించే నాలుకగా, మీ హృదయం నిండా దేవుని యొక్క వాక్యమే. వేరే చెత్తతో నింపుకోకండి. నింపుకొని మళ్ళీ అనారోగ్యం వచ్చింది అప్పుడు ప్రేయర్ చేయమని అడగండి. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొనుట ద్వారా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు, ప్రభువా నేను నా సొంత చిత్తాన్ని సమాధి చేసి తండ్రి నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను. ఈరోజు మేమందరం కూడా మా సొంత చిత్తం చేయకుండా, మా శరీరం చెప్పినట్లు చేయకుండా, బైబిల్లో మీరు చెప్పినట్లుగా చేయడానికి యేసు ప్రభువులాగా తండ్రి మీ చిత్తం చేయడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. దేవుని యొక్క ఆత్మ శరీర క్రియల్ని నశింపజేస్తుందని, అగ్నిలాగా దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ అగ్నిలాగా మండి మాలో శరీర వాంఛల్ని, పాపాన్ని కాల్చివేయునుగాక. యేసు క్రీస్తుతో పాటు మేము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా క్రీస్తుని ధరించుకొని క్రీస్తు నీతికి సాక్ష్యంగా నీతి వృక్షాలుగా జీవించడానికి కృప దయచేయండి. చెత్త మాటలు మాట్లాడకుండా, చెత్త చూడకుండా ప్రభా, మా కన్నులు చెత్త వినకుండా, మా చుట్టూ కూడా మీ దూతల్ని మీ ఆత్మ నుంచి బైబిల్ చదివి దాన్ని పాటించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బాప్తిస్మం అంటే సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకోవడం. అందువల్లనే తండ్రి దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడని. కనుక మీరు కూడా సొంత చిత్తానికి మరణించి యేసులాగా దేవుని చిత్తం చేయండి. దేవుని చిత్తం ఏంటి అంటే ఈ బైబిల్లో రాయబడినంత దేవుని చిత్తమే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.